రాజు గారు. అవును, ఎందుకంటే ఫస్ట్ మనకి అంత నేను కమ్యూనికేట్ చేయను, నేను డైరెక్టర్ సార్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తాను. ఎందుకంటే లైన్స్ అని తను ఫస్ట్ చెప్పారు కదా ఇదన్నీ స్టోరీస్ అన్ని, సో తనకి నేను చాలా క్లోజ్ గా ఉన్నాను. బట్ అది తర్వాత ఒక కుటి ప్రాబ్లం వచ్చింది, నేను కొంచెం కంఫర్టబుల్ లేదు యుఎస్ లో, సో నేను పెద్ద మెసేజ్ పంపించాను రాజు గారికి. అది తర్వాత హీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఏమైంది? ఏం లేదు, అక్కడ ఏదో పర్వాలేదు, అది అది చెప్పకూడదా? లేదు, అంత పెద్దది ఏం లేదు, అందుకే మరి చాలా పెద్ద మెసేజ్ పెట్టానని చెప్తున్నారు కదా. అంత ఎమోషనల్ నేను, అందుకే పెద్ద మెసేజ్ పెట్టాను. సో అది నేను పంపించాను. అది తర్వాత 2 minutes లో అది అన్ని క్లియర్ అయింది. అది తర్వాత నాకు ఏం ప్రాబ్లం వస్తే ఫస్ట్ మెసేజ్ అక్కడ ఎవరికి చెప్పును, అక్కడే మెసేజ్ పంపించాను. అండ్ ఇప్పుడు బయట నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే, బయట నుంచి ఏమైనా ఒక డౌట్స్ ఉంటే నేను తనకి అడుగుతాను. అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగా, ఒక ప్రొటెక్టింగ్, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అంతా నాకు తెలియదు కదా, సో తను హెల్ప్ చేస్తారు, శేఖర్ గారు హెల్ప్ చేస్తారు. సో దట్స్ హౌ. అందుకని డాడ్ లాగా చూసుకున్నారు.